హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈ రోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ కాపీని పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీని మనం ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనకి తెలిసిన వారు ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అయింది అనుకుంటే సో మనం ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము ఎఫ్ఐఆర్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్వీసెస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ చూడండి వ్యూ ఎఫ్ఐఆర్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో వ్యూ ఎఫ్ఐఆర్ పైన క్లిక్ చేస్తే సో ప్లీజ్ లాగిన్ టు వ్యూ ఎఫ్ఐఆర్స్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక మనం ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే సో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి సో ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అండ్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మన యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ మన యొక్క లాగిన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. సో చూడండి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ని ఈ బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మన యొక్క లాగిన్ ఐడి అయితే ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మనము మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. సో చూడండి సో లాగిన్ అయిపోగానే మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఎఫ్ఐఆర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వ్యూ ఎఫ్ఐఆర్ పైన క్లిక్ చేయగానే చూడండి సో నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఫస్ట్ ఇక్కడ మనము మన యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పోలీస్ స్టేషన్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ అండ్ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మన దగ్గర ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో మనకి మన యొక్క ఎఫ్ఐఆర్ కాపీ అయితే కనిపించేస్తుంది అనమాట. సో అక్కడ మనము మన యొక్క ఎఫ్ఐఆర్ కాపీని ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి డీటెయిల్స్ ఏ రోజు, ఎక్కడ, ఎలా, మనకి దేనివల్ల మనకి కంప్లైంట్ అనేది ఫైల్ అయింది అనేది సో కంప్లీట్గా మనకి మన ఎఫ్ఐఆర్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎఫ్ఐఆర్ నంబర్ అలాగే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మన యొక్క ఎఫ్ఐఆర్ కాపీ అనేది మనకి కనిపించేస్తుంది. సో ఈ విధంగా మనకి తెలిసిన వారు ఎవరైనా ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అయింది అనుకుంటే కనుక సో మనము ఆన్లైన్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ కాపీని అయితే మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.